నమస్కారం. జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు పరిధిలో భారతీయ జనతా పార్టీ జనసేనలు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థి గోర్ల రామానాయుడు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలతో వివిధ ప్రాంతాల నందు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారాన్ని రామానాయుడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి పలు కాలనీల వాసులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ప్రచారంలో భాగంగా తమ ఇళ్లకు వచ్చిన అభ్యర్థికి వార్డు ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతూ మంగళహారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో వక్తలు మాట్లాడుతూ ఓటమి భయంతో తమ ప్రత్యర్థులు నిజం మర్చి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మూస రాజకీయాల నుంచి పెందుర్తి ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే బీజేపీకి పట్టం కట్టాలని సూచించారు. తాము ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామే తప్ప తప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి కాదని హితవు పలికారు. నేను 96వ వార్డు బీజేపీ మరియు జనసేన బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థిని ఈరోజు 12వ రోజు మా పర్యటనలో భాగంగా బండపిల్లివారి వీధి, లాలంవారి వీధి, నవవివేక స్కూల్ ఏరియా, గవర్నమెంట్ పక్కల ఏరియాలన్నీ కూడా ర్యాలీగా వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఈరోజు అక్కలు చెల్లెళ్ళు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థన అనేది చేయడం జరుగుతూ ఉంది. మా వార్డు మా బాధ్యత అనే నినాదంతో ప్రతి ఒక్కరి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వారి యొక్క ఇంటి బిడ్డగా నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే రామనాయుడు గారు చదువుకు మంచితనానికి మారుపేరు, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమైన మన అభ్యర్థి రామనాయుడు గారు ప్రజల కోసం పాటుపడే మనిషిగా మేమందరం గుర్తించి రాత్రనగా పగలనగా ఇదే అభ్యర్థిని గెలిపించుకుంటామని మేము ధైర్యంగా భరోసా ఇస్తున్నాము అభ్యర్థి తరఫు నుంచి. అలాగే తిరిగి కుట్రపూరితమైన సందేశాలు ఇస్తూ ఉన్నారు. అభ్యర్థి కంటెస్టింగ్ చేయడం అని వాళ్ళంతటా వాళ్ళే. విశాఖ జిల్లా